వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. నిర్మల్ జిల్లా కడెం మండలం నచ్చన్ ఎల్లాపూర్ చౌరస్తా వద్ద లింగాపూర్, సారంగాపూర్, మాసాయిపేట గ్రామాల రైతులు నిర్మల్ మంచిర్యాల ప్రధాన రహదారిపై బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు. గత నెల రోజులుగా మక్కలు, వరిధాన్యం కొనుగోలు, తరలింపులో అధికారులు జాప్యం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ధాన్యం కొనుగోలు, తరలింపును వెంటనే వేగవంతం చేయాలని కలెక్టర్ వచ్చి స్పష్టమైన హామీ ఇవ్వాలని రైతులు డిమాండ్ చేశారు. దీంతో రహదారిపై వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. ప్రభుత్వం దొంగల రాజ్యం ఇదే మీ రాజ్యం దొంగల రాజ్యం గంట గాని చూద్దామండి గంట గాని పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టరేట్లో నిర్వహించిన పీజీఆర్ఎస్ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. అర్జీలను నిర్లక్ష్యం చేయకుండా నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని సూచించారు. ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోందని, ప్రతి ఫిర్యాదుపై క్షేత్రస్థాయిలో విచారణ జరిపి శాశ్వత పరిష్కారం చూపాలని స్పష్టం చేశారు. రెవెన్యూ, విద్య, త్రాగునీరు, పంచాయతీరాజ్ వంటి శాఖల పనితీరును సమీక్షించారు. ఈ కార్యక్రమంలో మొత్తం 78 వినతులు స్వీకరించబడ్డాయి. వివిధ మండలాల ప్రజలు విద్య, రోడ్లు, పశు వైద్యం, గృహ నిర్మాణం వంటి సమస్యలపై అర్జీలు సమర్పించారు. మేడం గారు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఆక్వా రైతులు విద్యుత్ సమస్యలు పరిష్కరించాలంటూ డివిజనల్ ఇంజనీరింగ్ కార్యాలయం వద్దకు వెళ్లి అధికారికి వినతి పత్రం సమర్పించారు. విద్యుత్ యూనిట్ రేటుకు 1.50కి తగ్గించాలని, ఎన్నికల హామీలో వెంటనే అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు. గతంలో ఇచ్చిన సబ్సిడీలు, ట్రాన్స్ఫార్మర్ సదుపాయాలు కొనసాగించాలని కోరారు. పెరుగుతున్న ఖర్చులు, ఆర్థిక ఒడిదుడుకుల కారణంగా ఆక్వా రంగం తీవ్ర సంక్షోభంలో ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తక్షణమే స్పందించకపోతే ఆక్వా రంగం కుప్పకూలే ప్రమాదం ఉందని రైతులు హెచ్చరించారు. కూడా వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది. రూపాయిన్నర సబ్సిడీ ఇవ్వాలి, ఖచ్చితంగా అమలు చేయాలి. ఎందుకంటే ఇది కరెంట్ సరైన సమయం. ఒకవైపు ఫీడ్ సంక్షోభం ముంచుకొస్తుంటే దాన్ని రైతుల కోరిక మేరకు ప్రభుత్వం కొంతవరకు దాన్ని నిలుపుదల చేసింది. కాబట్టి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతూ, మీరు ఇదే టైంలో మనం 100 కౌంట్ తయారీ ఖర్చే 280 రూపాయలు అవుతున్న ఈ రోజుల్లో 100 కౌంట్ 220 రూపాయలకి కొనడం అనేది చాలా దారుణం. ఇటు ఎక్స్పోర్టర్లు కూడా అర్థం చేసుకోవాలి. రైతు బాగుంటేనే రైతుకి భారంగా మారాయి. ఈ విద్యుత్ కోతలతో ఈ డీజిల్ ఉంటే కానీ మనం ఈ రొయ్యల చెరువులు చేసే పొజిషన్ లేదు. కాబట్టి ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలపై కూడా ఫోకస్ చేసి ఈ రైతుకి వెసులుబాటు కలిగించి మంచి ప్రోత్సాహాన్ని ఇచ్చి ఈ రైతులు బతికిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. విద్యుత్ సబ్సిడీపై, అలాగే ట్రాన్స్ఫార్మర్ల సబ్సిడీపై, అలాగే రైతులు సిటీబీటీ విషయాల్లో ఈ వేసవకాలంలో ఏదైనా రిపేర్ వస్తే దానికి కాలయాపన వారం రోజులు పట్టే విధానం కాకుండా
సిటీపీ అదేమీ లేకుండా ఈ ప్రభుత్వం అధికారంలోకి రాగానే రూపాయిన్నర విద్యుత్ సబ్సిడీ ఎటువంటి షరతులు లేకుండా ఇస్తానని హామీ ఇవ్వడం జరిగింది. సరే, ఆ హామీని లోటు బడ్జెట్లో ఉంది కదా, ఈ రోజు ఇస్తారు రేపు ఇస్తారని చెప్పి ఆక్వా రైతులందరూ కళ్ళు కాయల్లాగా లేదని చెప్పి నిర్మల్ జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా పాల్గొన్నారు. ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను స్వయంగా స్వీకరించిన ఆయన ప్రతి దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించి త్వరితగతిన పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. మండలాల వారీగా పెండింగుల్లో ఉన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని సూచించారు. ప్రజావాణి కార్యక్రమంలో ప్రజలు విద్య, వైద్యం, ఇందిరమ్మ ఇండ్లు, పింఛన్లు, భూ సమస్యలకు సంబంధించిన వినతులను సమర్పించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు, సబ్ కలెక్టర్లు, ఆర్డీఓ మరియు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. టెక్కలి మండల కేంద్రంలోని సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట సిపిఐ ఆధ్వర్యంలో గిరిజన రైతులు ధర్నా నిర్వహించారు. ఎన్నో ఏళ్లుగా సాగు చేస్తున్న భూములకు పట్టాలు మంజూరు చేయాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు డేగ ప్రభాకర్ డిమాండ్ చేశారు. ఎలన్పేట మండలంలోని పెన్నాడిగూడ, కొత్తగూడ, గోల్కొప్ప గ్రామాల గిరిజన రైతులు పాల్గొన్నారు. అనంతరం ఏవో రషీద్కు వినతి పత్రం అందజేశారు. ప్రభుత్వం తక్షణమే సమగ్ర సర్వే చేసి సాగులో ఉన్న గిరిజనులకు పట్టాలు ఇవ్వాలని, లేకపోతే పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని నాయకులు హెచ్చరించారు. కొత్తగూడ, గోలుకొప్ప ఈ గిరిజన గ్రామాలకు సంబంధించిన సమస్య మీద భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా జరుగుతూ ఉంది. ఎందుకంటే వీళ్లు ఒక 4 తరాలకు ముందు ఆ కొండల్లో, గొట్టల్లో ఉన్న అడవిని బాగు చేసుకుని భూమిని సదును చేసి వీళ్ల తాతల తండ్రుల దగ్గర నుంచి సాగు చేసుకుంటా ఉన్నారు. అంటే చెప్పి వెళ్లిపోయారు. ఇవాళ కమ్యూనిస్ట్ పార్టీగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. గిరిజన ప్రాంతంలో గిరిజనుల రక్షణకు అనేక రకాల చట్టాలున్నాయి. అందులో పేసా ఉండొచ్చు, 170 ఉండొచ్చు, రకరకాల చట్టాలు ఉండొచ్చు. ఇన్ని చట్టాలు ఉన్నాయిగా అసలు 80 ఏళ్లు 100 ఏళ్ల నుంచి ఆ భూమిని సాగు చేసుకుంటే గిరిజనులకు పట్టాలు ఇవ్వకపోవటమే ప్రభుత్వాల యొక్క దౌర్భాగ్యం అని చెప్పేసి కమ్యూనిస్ట్ పార్టీ భావిస్తా ఉంది. ఎందుకంటే వీటికి ఎప్పుడో పట్టాలు ఇచ్చి తీరాలి. వాళ్ళు పన్నులు చెల్లిస్తా ఉన్నారు. ఇంకా ఎవరిదో భూమని చెప్పడం అంటే అది ప్రభుత్వ యంత్రాంగం గిరిజనేతర రైతులకు లొంగిపోయి ఈ కార్యక్రమం చేస్తా ఉందా, లేకపోతే వాళ్ళ దగ్గర డబ్బులు ఆశించి గిరిజనులు ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నం చేస్తుందా? తక్షణం ఉన్నతాధికారులు దీని మీద ఉన్న కుటుంబం మరి ఎప్పటిదాకా గిరిజనులకి పట్టాలు ఎందుకు ఇవ్వలేదో మాకు తెలియదు. కానీ తక్షణం వ్యవసాయ శాఖ మంత్రి జోక్యం చేసుకోవాలి. అచ్చెన్నాయుడు గారు జోక్యం చేసుకుని అక్కడ ఉన్న సాగులో ఉన్న గిరిజనులకి తక్షణం పట్టాలు ఇప్పించాలని చెప్పేసి కమ్యూనిస్ట్ పార్టీ కోరుతా ఉన్నాం. మొదటి దఫాగా మా నాయకులు జిల్లా కమ్యూనిస్ట్ పార్టీ కార్యదర్శి వెంకటరమణ గారు, శ్రీనివాస్ గారు వీళ్ళంతా ఎంఆర్ఓ గారి దగ్గరికి వెళ్లారు. ఎంఆర్ఓ గారేమో ఆర్డీఓ. సిద్దిపేట జిల్లా గజ్వేల్లో బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, కబడ్డీ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు ఎన్సీ సంతోష్ మాట్లాడుతూ హెచ్ఎండిఏ పరిధిలో గజ్వేల్లోను చేర్చడంతో రోడ్డు విస్తరణలో భూములు, ఇళ్లు కోల్పోయిన బాధితులకు ఇది మంచి అవకాశమని తెలిపారు. గతంలో టీడీఆర్ సర్టిఫికేట్లు కార్పొరేషన్ పరిధికే పరిమితమవడంతో సమస్యలు ఎదురయ్యాయని, ఇప్పుడు మార్కెట్ విలువ కంటే 4 రెట్లు లబ్ధి చేకూరేలా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. బాధితులు తమ భూపత్రాలు వివరాలతో స్థానిక మున్సిపాలిటీ టీపీఎస్ సెక్షన్ను సంప్రదించాలని ఆయన సూచించారు. సొంత ఒక ఇల్లును కోల్పోయారో వారికి లబ్ధి చేకూర్చే ఒక విషయం, ఈ విషయంపై ఈరోజు ఈ చిన్న సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ డెవలప్మెంట్ సంబంధించి ఎన్నో కార్యక్రమాలు గజ్వేల్లో గత కొన్ని సంవత్సరాలుగా జరిగినాయి. అందులో ఒక 2 విషయాలు మనం చూసుకున్నట్టయితే కోటమైసమ్మ రోడ్డు విస్తరణే కావచ్చు, లేదా
మన పిడ్చెట్ రోడ్ విస్తరణే కావచ్చు. ఈ 2 రోడ్ల విస్తరణలో యాక్చువల్గా హెచ్ఎండిఏ లిమిట్స్లో ఉన్న ప్రాంతాలకే పరిమితం చేయడం లేదా మున్సిపల్ కార్పొరేషన్ ప్రాంతాలకే పరిమితం చేయడం వల్ల అప్పుడు మేము టీడీఆర్ సర్టిఫికేట్ చేయలేకపోయాము. ఇప్పుడు గజ్వేల్ ప్రాంతాన్ని హెచ్ఎండిఏ లిమిట్స్లో యాడ్ చేయడం వల్ల ఇది ఒక మంచి అవకాశంగా తీసుకోవాలని సందర్భంగా తెలియజేస్తున్నాను. అయితే నేను ఈ బాధితులకు కూడా ఒక చిన్న విజ్ఞప్తి చేస్తున్నాను. ఎవరైతే ఈ రోడ్డు విస్తరణలో ప్లేస్ కోల్పోయారో మీరందరూ కూడా లోకల్ మున్సిపల్లో ఉన్న టీపీఎస్ సెక్షన్లో మీరు కలిసినట్టయితే వాళ్ళు ఖచ్చితంగా మీకు హెల్ప్ చేస్తారు. ఎందుకంటే నేను సంబంధిత అధికారులతో మాట్లాడడం జరిగింది. వాళ్ళు కూడా సానుకూలంగా స్పందించారు. ఖచ్చితంగా ప్రజలకు ఉపయోగపడితే మేము ఖచ్చితంగా మా వంతు కృషి మేము చేస్తామని తెలియడం జరిగింది. ఎవరైతే బాధితులు ఉన్నారో మీ యొక్క ల్యాండ్ పేపర్స్, దానికి సంబంధించిన ల్యాండ్ పేపర్స్. పల్నాడు జిల్లా ఎడ్లపాడులో ఎంఎస్ఎంఈ పార్కుకు ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు భూమి పూజ చేశారు. ఎంఎస్ఎంఈ గ్రోత్ సమ్మిట్ 2026లో భాగంగా సీఎం చంద్రబాబు వర్చువల్గా శంకుస్థాపన నిర్వహించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే ప్రత్తిపాటి మాట్లాడుతూ 2017లోనే ఈ పార్కుకు బీజం పడిందని, భూ కేటాయింపులు తానే మంత్రిగా ఉన్నప్పుడు జరిగాయని తెలిపారు. అటవీ కేంద్ర అనుమతుల జాప్యమే ఆలస్యానికి కారణమన్నారు. ఎంపీ లావ్ మాట్లాడుతూ ఎడ్లపాడు పారిశ్రామిక అభివృద్ధికి రహదారుల మెరుగుదల కీలకమని, ప్రతి మండలంలోని పారిశ్రామిక క్లస్టర్లు ఏర్పాటు చేస్తామని తెలిపారు. పెద్ద పెద్ద పరిశ్రమలు పెట్టే వారికి వీరందరికి సంబంధించి మాకు మహిళలు వచ్చాం, మాకేమిటి ఉపయోగపడేది, మాకేమైనా చేస్తా ఉన్నారా అని మీ ప్రశ్న ఉంటుంది. మీకు సంబంధించి కూడా మీరు మొన్న వచ్చారో లేదో, ఎంతమంది వచ్చారో నాకు తెలియదు. మన ఎడ్లపాడు మండలంలో మనము మునగకి సంబంధించి అక్కడ మహిళలు గ్రూప్ ఫామ్ చేసి వచ్చారు కదా. మీరు మునగకి సంబంధించి ఒకసారి సంబంధించి అక్కడ మనం ఒక క్లస్టర్ ఏర్పాటు వచ్చి అడిగారు. మేము కార్పెంటరీ బాగా చేస్తాము, మాకు క్లస్టర్ ఏర్పాటు చేయండి. వారికి కూడా ఏర్పాటు చేయబోతాము. ఇవన్నీ కూడా అన్ని లెవెల్స్లో కూడా, అంటే పెద్ద సంస్థలు వచ్చే వారికి ఉపయోగపడేది ఉన్నాయి. మధ్యస్థంగా ఇక్కడ పార్కులకు వచ్చి ఇక్కడ ఎస్టాబ్లిష్ చేసుకునేది. కాబట్టి ఇటువంటి అవకాశం సద్వినియోగం చేసుకోవాలి. దీనికి మన ముఖ్య అతిథి మన యంగ్ అండ్ డైనమిక్ ఎంపీ గారు కృష్ణదేవరాయలు గారు కూడా దీనికి ముఖ్య అతిథిగా రావటం, మన ఆర్డీఓ గారు మన బాలకృష్ణ గారు, మా రత్నటువంటి మన శాస్త్రి గారు, అదేవిధంగా మన తహసీల్దార్ గారు, వేదికను అలంకరించిన పెద్దలు, ముందున్నటువంటి మన నాయకులు. విజయనగరం జిల్లాలో ప్రభుత్వ మెడికల్ కాలేజీకి అవసరమైన నీటి సరఫరా కోసం చంపావతి నది నుంచి నీటిని తరలించే ప్రాజెక్టును 12 కోట్ల రూపాయల నిధులతో వేగంగా చేపడుతున్నారు. అయితే నెల్లిమర్ల జరజావుపేట గ్రామ ప్రజల త్రాగునీరు అవసరాలను దృష్టిలో ఉంచుకుని నిలిపివేసిన వాటర్ ప్రాజెక్టు పనులను ముందుగా పూర్తి చేయాలని గ్రామస్తులు కోరారు. గ్రామ భవిష్యత్తు నీటి అవసరాల కోసం చెక్ డ్యాం నిర్మాణం లేదా భూగర్భ జలాల పెంపు చర్యలు చేపట్టాలని కలెక్టర్ కార్యాలయంలో గ్రీవెన్స్లో వినతి పత్రం సమర్పించారు. గాంధీ ఆసుపత్రి మెయిన్ బిల్డింగ్ 3వ ఫ్లోర్ ఐఎంసీ జనరల్ మెడిసిన్ విభాగం వార్డులో ఎక్స్ఎస్ రాత్రి పేషెంటు సహాయకులు పీజీ డాక్టర్ల మధ్య ఘర్షణ జరిగింది. తమపై పేషెంటు సహాయకులు దాడి చేశారని పీజీ డాక్టర్లు చిలకలగూడ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా ఈ నేపథ్యంలో గాంధీ హాస్పిటల్లో జూనియర్ డాక్టర్లు ఆందోళనకు దిగారు.
సికింద్రాబాద్ పరిధి కాప్రా చౌరస్తాలో సోమవారం తెల్లవారుజామున ఒక ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో గ్యాస్ సిలిండర్ పేలింది. అదే సమయంలో ఆ రోడ్డుపై వెళుతున్న ఓ వ్యక్తిపై పేలుడు సకలాలు పడడంతో ఆయనకు తీవ్ర గాయాలు అయ్యాయి. గమనించిన స్థానికులు వెంటనే బాధితుడిని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. గ్యాస్ లీకేజీ వల్ల ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చని అనుమానిస్తుండగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బాపట్ల జిల్లా సూర్యలంక బీచ్ను మరింత ఆకర్షణీయమైన పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని జిల్లా కలెక్టర్ డాక్టర్ బి వినోద్ కుమార్ తెలిపారు. స్వదేశ్ దర్శన్ 2.0 పథకం కింద జరుగుతున్న అభివృద్ధి పనులను ఆయన పరిశీలించారు. పనుల్లో ఎటువంటి నిర్లక్ష్యం లేకుండా వేగంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. పర్యాటకుల భద్రత, పరిశుభ్రత, మౌలిక వసతులకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. త్వరలో సూర్యలంక బీచ్కు పెద్ద సంఖ్యలో పర్యాటకులు వచ్చే అవకాశం ఉందని కలెక్టర్ పేర్కొన్నారు. ఇక్కడ కూడా ఒక టాయిలెట్ ఉంది కదా, మరిన్ని డీటెయిల్స్తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ A1 TV తెలుగు న్యూస్.